హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. ఏం సార్ అందరూ బాగానా? అంత మంచిగా ఉన్నారా అందరూ? ఇక్కడ మేమైతే అంత మంచిగా ఉన్నాం. ఇక మరి సంవత్సరంన్నర అవుతుంది ఈ మధ్య వీడియోలు తీయక. మరి తీద్దాం అనుకుంటానా. ఏమున్నది ఈ మధ్య అంత రోజు చేపల కూడా అవుతుంది. ఈ చేపల కోయేటి తీద్దామని అనుకుంటానా. మరి వీడియో కొంచెం క్లారిటీ ఉండదు కానీ కొంచెం చూసి ఎట్లుందో మరి చెప్పుర్రి. కామెంట్లు లైక్లు ఏమన్నా ఉంటే పెట్టినాయి. ఇంటికలు కూడా కొంచెం బాగా పెరిగినట్టున్నాయి, తీసుకోవాలి. ఏమున్నది, ఎండలు కూడా కొంచెం తీవ్రత ఎక్కువ ఉంది. అలా పొద్దుగాల వర్షం బాగానే కొట్టింది. ఇవన్నీ పరుపులు అన్నీ నీళ్ళే ఉన్నాయి. ఇక్కడ అవన్నీ నీళ్ళే ఉన్నాయి. వర్షం కొట్టింది నైట్, ఇప్పుడు ఎండ కొడుతుంది. రాగలేవా పెద్ద మనిషి? నీ అవన్నీ ఎండకు నా పొద్దుగాలనే సూర్యు చేసినావు. అదిగో సుర్రు అంటాను పొద్దుగాలు ఎత్తినే. చలో మరి వదిలేద్దాం. మరి బాగా లేట్ అయిపోయింది. కొంచెం ఇప్పుడు పోతాం, వేరే చెరువు కాడికి పోవాలి. కరీంనగర్ అవతలకి పోయి ఏ టైం అవుతుందో వదిలేద్దాం. మరి చూద్దాం. చలో చూద్దాం మరి. చలో వెళ్దాం. ఇదేం ఊరు, ఇదేం చెరువు? ఊరి పేరేం పేరే? ముల్కనూర్. చలో కరీంనగర్ అవతల ఏదో ఊళ్ళో ఉన్నాం. బా లొకేషన్ వస్తుంది. లొకేషన్ దగ్గర పిట్టలు కూడా దూరున్నాయి. చలో వదిలేద్దాం. చెక్కు లేకుండా కొంచెం చూసుకుంటా వేసుకోవాలి. ఇలా బాగా తెల్లారింది. అంత బాగా లేట్ ఎత్తున్నాం, ఎందుకంటే చెరువులో అంత కంపు ఉందని చెప్పి బాగా లేట్ వేస్ట్ అవుతుంది. చీకట్లో ఎత్తే ఏ కంపు పెట్టిపోతుంది. ఎప్పుడైతే కొంత అత్తంగా చూసుకుంటే వేసుకోవచ్చు కదా, అందు గురించి అని మంచిగా ఎత్తాను. సంచి ఓలా కొత్త ఓలా పంప కట్టిందంటే గోవిందో గోవింద గోవింద అయిపోతుంది. సో వాస్తవం చెప్పాలంటే లోలేయాలంటేనే భయం అవుతుంది నాకు. మా దగ్గర ఎక్కువ ఒలలు లేవు కదా, 3-4 ఒలలే ఉన్నాయి. అందు గురించి అని కొంచెం భయం అవుతుంది.
పాత ఒక 4 రోజులు ఉంటే ఏం కాదు, మన దగ్గర పోతాయి కొత్తవి. సో కొంచెం భయం అవుతుంది. ఉన్నదిరా, ఏముందో అర్థమైంది లేదు. ఒక్క వదన వస్తుంది, అలా కొంచెం చిక్కున్నది. ఏమద్దు, వేసి రాద్దు, కానీ వేసిన కాడికైనా కొంచెం మంచిగా వేద్దాం. చేపలు బాగానే తిరుగుతాయి, కానీ కంపలకు పోతే ఓలా బయటికి వస్తుందా? అలా కంపల మిసులుతాయి చేపలు బాగానే. చూద్దాం ఒకసారి, ఓలేసుడు అయిపోయిన తర్వాత ఒకసారి పోయి అది కూడా ఊపిపెడతా.
మేము ఇది ఆయ అంటే అక్కడికి వినవాడేది, నేను వస్తాను అక్కడికి. ఒక్కసైతే తెడ్డెట్లు ఎత్తారే, చెయ్యోడు తిరుగుతలేదు, ఒక్కసైతే తెడ్డే ఎత్తలేదు. కానీ ఇగో మావాడు వాళ్ళ సిక్కు పెట్టుకొని ఎత్తాను, మరో సిక్కు తీసుకుంటే ఎత్తాను. ఏమన్నా అంటే నిన్న పొద్దుగాల తాళ్ళకి ఏంటట, ఆ సిక్కు తీసుకోలేం లేదా, సిక్కు తీసుకుంటే ఇస్తాను ఏమన్నా పద్ధతేనా? ఇక మా పెద్ద మనిషి అంటే ఈ మనిషి చేపలు పడతాను ఇక తెలిసే. గిడ ఒకళ్ళ పట్టాన్ని మిసులుతాను ఇక కంపలు. ఇది చెర్లకు పట్టుకొచ్చి మొత్తం కంపే ఉంది. ఈ మొత్తం నీట్ ఉంది అనుకుంటారు, కానీ దీని కింద కూడా మొత్తం కంపే ఉంటుంది. ఏం లేదు చేసేది, చేతులు లేని వాళ్ళే ఆదులు పట్టుకొని వీకుడే. చలో చీకుడే. ఈ పెద్ద మనిషి ఇక్కడ ఇస్తాను, అక్కడ పెద్ద మనిషి వాళ్ళు ఇస్తాను. ఇది చెరువు. నువ్వు చెరువులో ఏ చుట్టుపక్కల చూసినా మొత్తం కంపే ఉంది. కంప అంటే ఇవన్నీ చెట్లు, అంత కచ్చరి చెట్లు ఉన్నాయి. చేపలు మాట్లాడుతున్నాయి ఆడోటి రోటి. ఓలే అయ్యా గిట్టిపోతాను. చలో చెర్లో ఇది ఓలో వేయలేక ఆ ముట్టి మీద పెట్టిపోయారు ఓలా, అది వేయలేదు. అంటే కంపు ఉంది కదా, కంపని చూసి ఏటేయాలి ఏం కథ అని భయం కొంది, ఎక్కడ ఇవ్వలేదు. అయిపోయిందా? ఈరోజు మా చేపల కూర వండుకోవాలి మరి. ఎలా చేపల కూర వండుకోండి మరి. అక్క బెండు వచ్చిపోయిందట, బెండ్ ఎత్తాడు మళ్ళా. చలో మేము అసలు ముచ్చట ఏంటంటే ఓలేసుడు అయిపోయింది, కానీ కూరకు వండుకునే తనకు ఒక చేప కోసం ఎత్తుకుతున్నాం. ఇవన్నీ చెట్లే మధ్యలో, ఈ కింద కూడా చెట్టు బాగున్నది. ఈ ఓలా వేసినాం మొత్తం దాడుతుంది, చినుగుతుంది. మేము 3000 పెట్టుకోవాలంటే 3000 4000 ఒక కొలకు 3000 పెట్టుకోవాలంటే అది 3 రోజులు కూడా ఆగదు. గిట్ల చెర్లు అలా తిరుగుతాయి. కూడ సప్ప ఒకటి దొరికిందట, తీయంగా. అది పెద్ద చేప, ఇది భారీ పెద్దది, భారీ మొత్తం ఉంటుందట. మరి భారీ అంటే భారీ పెద్దది, 5 కిలో ఉంటుందా మరి 1/2 కిలో ఉంటుందా? దీన్ని గ్యాస్ ఓహో గ్యాస్ కట్ అంటారు. గ్యాస్ కట్టా పడతలేదు, తక్కువ నేను గ్యాస్ కట్ అంటారు. భారీ అంటే భారీ పెద్దది. ఇది మా కులానికి మా సరిపోతుంది. ఇది గ్యాస్ ట్రాప్, దీని పేరు. చూడు మనిషి పొడుగు ఉంది. ఎరిగిందట, ఆసన వస్తుంది. ముక్కు మూసుకోరి ఇస్తా. నాకు మామూలు మంచి స్టైలిష్ వండుకొని వస్తాను. చూడు గ్యాస్ క్రాప్ అంటారు. గ్యాస్ క్రాప్ అంటారు. ఇది ఇంటికి పోయాక ఆగుతాను, ఉడిపోయాక ఆగుతాను గ్యారెంటీ లేదు. ఎందుకు పోయేటట్టుంది ఎగిరి ఎగిరి. మంచి సాహసం చేయాలంటే మామంతోనే అవుతుంది. భయం కాదానే నడిచేట కట్లా పోతారు. ఒక సంచి ఇవ్వండి ఇయ్యడు. ఇది భయంకరమైన ఈ పరిస్థితుల్లో మేము ఏం చేస్తాం మాకే అర్థం కాదు. అప్పుడప్పుడు మేము ఈయన వండుకొని ఉంటాం. ఇట్లా నిద్ర వస్తావు ఓసారి మంచిగా. చేప పోకుండా ఇట్లా వాటి కాలాలు పెట్టుకోవాలి. ఇంకా లోపల షెడ్యూల్ పెట్టుకోవద్దా? ఓసారి నాసంటోడు ఏం చేస్తారంటే పెద్ద చేప పడితే అది ఆగపోతే టీషర్ట్ ఇడిచి టీషర్ట్లో పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని పట్టుకున్నాక ఆగద్దు, ఇక ఆగద్దు. ఎందుకంటే చాలా పెద్ద చేప ఇది ఆగడం అనేది ఇదే గొప్ప. చలో ఓ లేసుడు అయిపోయింది, కూరకు చేప దొరికింది. మనం వీడికి వెళ్ళిపోవాలి. అస్సలు ఆగద్దు.
ఈ ఫోన్తో నచ్చిపడ్డ బాధ ఏంటంటే యువర్ ఫోన్ ఈజ్ ఏమంటుంది రా అది, యువర్ ఫోన్ ఈజ్ టెంపరేచర్ హై, సపరేట్గా వండుకో ఉంటుంది కాదు. ఆ టైంలో ఫోన్ అయితే ఏం పని చేయదు. నిన్న తీసిన వీడియో కానీ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎందుకే చూసినా ఈ చెట్ల పోయి పాములు కూడా తిరుగుతున్నాయి అట, కొంచెం భయం ఒకటి అవుతుంది. మా వాళ్ళు అక్కడ టైం పాస్ చెప్తారు. అయిపోయింది చలో. నీళ్ళు బాగా ప్రశాంతంగా ఉన్నాయి, కొద్దిగా నేను తాగుదాం. అట్రా టెండకు దూపబాయి అయితే ఏం చెప్తాం, గీయ నీళ్ళు తాగుతాం. ఈ చెట్లు లేకపోతే ఆయన తీసుకోవాలి. చెట్ల వల్ల 2 కిలో 3 కిలో ఉన్నాయి. 3 కిలో వచ్చాలన్నట. గ్యాస్ కట్ ఎంతలే అని ఇంతకుముందు తీసుకుపోయింది. ఒక 5 కిలో 6 కిలో వస్తుంది. 6 కిలో వస్తా అని 6 కంటే ఎక్కువ వస్తుంది అట. మనం సగం సగం తెలుసు కాబట్టి మనం సగం సగం చెప్పినాం. ఓలా ముల్లలు రిటర్న్ పట్టుకొచ్చిందంటే దిస్ ఇస్ అన్బిలీవబుల్. చలో వలేసినాం, అయిపోయింది. ఏ మచ్చలే పోతాను అదేగానే పడుతుంది మనకాడ వీడియోలో. నీరు గట్టలు ఆవులు నీరు గట్టలు ఉంటాయరా, ఒక్క చేప పడితే 10 వస్తాయి కట్టమండి. ఐదు తోటి ఎలా ఫైటింగ్ ఏమన్నా 5 తోటి ఎలా. చలో ప్లేస్ అయిపోయింది. మన వాళ్ళందరూ ఎటు వాళ్ళు అటు వచ్చారు సపరేట్. ఏమైనా ఓలా రిటర్న్ పట్టుకొచ్చినావు? ఆడుకొని పట్టుకొచ్చిందట. బాబాయ్ నువ్వెందుకు పట్టుకొచ్చినావు? ఓలా రిటర్న్ ఎందుకు పట్టుకొచ్చినావు? చేపలు పడతలు ఇవన్నీ రిటర్న్ పట్టుకొచ్చారు. చేపలు పడ్డాయంటే ఈ ఊళ్ళు కాదు, మళ్ళీ బండ్లు కూడా మళ్ళీ పట్టుకొచ్చేస్తారు. అంత కళగారులు ఇల్లు ఇలాగంతా తిరిగి ఉన్నది. ముచ్చట కంప తలిగింది. మా మేడి నరసయ్య గారు ఎప్పుడు కూడా ఓరలు ఒడ్డుకు దేడు, విచిత్రంగా ఇలా పట్టుకొని వస్తాడు. ఏమైందంటే కంప అంటాడు, లేకపోతే అట్లా మాట్లాడకెళ్ళి ఆ ఊళ్ళోకి వెళ్ళి పక్క పొంటులోకి పోనట. ఇక కంప చూసి భయపడి మళ్ళీ పట్టుకొస్తాడేమో చెప్పలేము. అన్ని ఎదుర్కోయి మళ్ళీ వేసినా పోతారు, ఇంటి దాకా వేసుకుంటూ పోతారు ఇక్కడ నుండి. ఈయననే అంటే కంప చలో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అన్నం కూర నాకు ఇవాళ మన బండి